అందరికీ నమస్తే అండి. నిన్నటి రోజున మా అమ్మ ఫ్రెండు బరిగే బాలలక్ష్మి మా ఊర్లో గౌరాయపల్లి గుట్ట మండలం గ్రామస్తురాలు, పేద మహిళా రైతు అనుకోకుండా మరణం చెందడం జరిగింది. ఆ మరణానికి చింతిస్తూ రూపాయి ఉద్యమం కన్నీటి నివాళులు అర్పించడం జరిగింది. మా అమ్మ నేను కలిసిపోయేసి నివాళులు అర్పించడం జరిగింది. అక్కడ చాలా విషయాలు తెలిసాయి. కన్నీటి నివాళులు అర్పిస్తుంటే ఆ బాధ నిజంగా చెప్పనీకి కూడా వీలు కాదు. అనుకోకుండా ఎలా అంటే తను ఎవరికి కూడా ఎప్పుడు ఏ హాని చేయలేదు. ఎవరితోని కూడా ఎప్పుడు కూడా గొడవలు అలాంటివి లేకుండా ఒక నిస్వార్థంగా తన పని తను చేసుకుంటూ నిరంతర శ్రమజీవి, కష్టజీవి, బావి కాడికి వెళ్ళి ఏదైనా పండుగ పబ్బం వస్తే వాళ్ళ బావి దగ్గర కాసే మామిడికాయలు అనుకోండి, ఇంకేదన్నా సీతాఫలాలు అనుకోండి తెచ్చిచ్చి నలుగురు తన ఇంటి పక్కన ఉండే వారికి ఇస్తూ, ఎవరికి తలలో నాలుకలాగా నోట్లో నాలుకలాగా అందరికీ మంచి చెప్పి మంచి చేసే వ్యక్తి. అనుకోకుండా అలా బావి దగ్గర ఆవుల కోసం చొప్ప కోస్తూ పడిపోయింది. హార్ట్ అటాక్ అని చెప్పేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారు, అది హార్ట్ అటాక్ అమ్మా, అలా చనిపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆమెకు నిజంగా ఊరంతా మా గౌరాయపల్లి గ్రామస్తులు అందరూ కూడా కన్నీటి నివాళులు అర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ తల్లిగారు